ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ ని సీఎం చేయడం కోసం రంగంలోకి త్రిష వచ్చింది. బీజేపీలో చేరడంపై త్రిష మాటే ఫైనల్ అంటూ విజయ్ పార్టీలో జోరుగా చర్చ జరుగుతుంది. కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ జరిగే అవకాశం కూడా ఉంది మరికొద్దిసేపట్లో. ఇప్పటికే విజయ్ సినిమాకి అడ్డంకులు కూడా అన్ని క్లియర్ అయ్యాయి. అటు త్రిషతో టచ్లో ఉన్నారు అన్నా డిఎంకే నేతలు. సో ఎప్పటికప్పుడు అప్డేట్స్ అయితే తెలుసుకుంటున్నారు. ఢిల్లీలో ఏం జరుగుతుంది, అసలు విజయ్ ఏం చేస్తాడు అని చెప్పి. అయితే ఇప్పుడు డిఎంకేను ఢీ కొట్టనున్నాయి ఇటు బీజేపీ, టీవీకే, అన్నా డిఎంకే పార్టీలు. సో విపక్ష ఎన్డీఏపై 5% ఆధిక్యంలో ఇప్పటికే డిఎంకే ఉంది. అయితే విజయ్ పార్టీకి 12% ఓట్లు రావచ్చని కూడా ఇప్పటికే ఇంటర్నల్ సర్వేలు ఇటు టీవీకి కావచ్చు ఇటు బీజేపీ కావచ్చు చేస్తున్న ఇంటర్నల్ సర్వేలు చెప్తున్న పరిస్థితి. సో రాజకీయాల్లో త్రిష ప్రకంపనలు, స్టార్ హీరోయిన్ త్రిష చుట్టూనే ఇప్పుడు తిరుగుతున్నాయి. చాలా రాజకీయం నడుస్తుంది ఈ నటి మధ్య. సో విజయ్ త్రిష మధ్య అఫైర్ ఇప్పుడు ఈ చర్చలకు కారణమైంది. కోలీవుడ్లోనే కాదు, తమిళ రాజకీయాల్లోనూ ఇది చర్చనీయాంశంగా మారింది. అయితే ఇది అఫైర్ వరకు పరిమితం కావట్లేదు, రాజకీయాల్లోనూ ప్రకంపనలకు కారణమవుతుంది. సో అంటే సీఎం అభ్యర్థిని కూడా ఇప్పుడు ఫైనల్ చేసేది, ప్రజల మూడ్ని మార్చే అవకాశం త్రిషకే ఉంది. సో త్రిష గట్టిగానే ప్లాన్ చేస్తున్నట్లుగా మనకు కనిపిస్తోంది. ఎందుకంటే ఢిల్లీ వరకు వెళ్తున్నారు అంటే తెర వెనుక విజయ్ చక్రం తిప్పుతున్నాడా అనే అనుమానాలు కూడా చాలా మందిలో కలుగుతున్నాయి. ఎందుకంటే ఇప్పటిదాకా త్రిష ఒక్కటే డైరెక్ట్గా వచ్చి యాక్సెస్ తీసుకొని బీజేపీ అధిష్టానంతో పెద్దలతో మాట్లాడే అవకాశం త్రిషకి దక్కలేదు. కానీ ఇప్పుడు ఎవరు సీఎం అవుతారనే విషయంపై మాత్రం త్రిష ఎవరు ఫైనల్ చేస్తే వాళ్ళే. సో మరోవైపు పవన్ కళ్యాణ్ స్ట్రాటజీని కూడా వాడుతున్నారనే టాక్ వినిపిస్తోంది. విజయ్తో త్రిష అఫైర్ రచ్చ, త్రిషతో విజయ్కి అఫైర్ ఉందనే వార్తలు వస్తున్న నేపథ్యంలో దళపతి విజయ్ భార్య సంగీత ఏకంగా ఆయనకు విడాకులు ఇచ్చేసింది కూడా సిద్ధమైంది. సో కోర్టులో డివోర్స్ పిటిషన్ దాఖలు చేసింది. ఇందులో ఆమె విజయ్కి ఒక నటితో అఫైర్ ఉందని కూడా ఆరోపించింది. సో ఆ నటి త్రిషనే అని చాలామంది అంటున్నారు. సో ఇప్పటికే వీరి మధ్య అఫైర్ ఉందనే వార్తలు చాలా కాలంగా వినిపిస్తున్న నేపథ్యంలో సంగీత ఆరోపణలకు బలం చేకూరాయి. ఆ మధ్య ఒక ఫంక్షన్లో విజయ్ త్రిష కలిసి కనిపించారు. దీంతో ఈ రూమర్స్ మరింత హాట్ టాపిక్ అయ్యాయి. సో ఎంజీఆర్ జయలలిత స్ట్రాటజీని విజయ్ అండ్ త్రిష ఫాలో అవుతున్నారా అన్న మీమాంసలు కూడా చాలామంది తమిళులు, అంటే తమిళ పాలిటిక్స్ తెలిసిన వాళ్ళు చాలామంది మాట్లాడుకుంటున్న ప్రశ్న ఇది. ఇదిలా ఉంటే ఇప్పుడు త్రిష రాజకీయాల్లోకి వస్తుందనే వార్తలు కూడా గట్టిగా ఊపందుకుంటున్నాయి. అప్పట్లో ఎంజీఆర్ జయలలిత తరహాలో విజయ్ త్రిష రాజకీయాల్లోకి వస్తున్నారని, విజయ్కి త్రిష సపోర్ట్గా ఉండబోతుందని కూడా చాలా గట్టిగా వినిపిస్తున్న టాక్. సో ఇటీవల కాలంలో ఆమె కొత్తగా ఒక్క సినిమా కూడా ఒప్పుకోలేదు. సో చాలా సినిమాలు వచ్చినా సరే ఆవిడ రిజెక్ట్ చేసిన పరిస్థితి. రాజకీయాల్లోకి రావడం కోసమే ఆమె సినిమాలు చేయడం లేదంటున్నారు. సో ఇదే ఇప్పుడు తమిళ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. ఎంజీఆర్ రాజకీయాల్లో ఉన్నప్పుడు జయలలిత ఆయనకు సపోర్ట్గా ఉంది. సో ఆయన మరణించాక జయలలిత పూర్తి స్థాయి రాజకీయాల్లోకి వెళ్ళింది. సో ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు త్రిష కూడా విజయ్కి సపోర్ట్గా ఉంటుంది. సో సీఎం అయి తమిళ రాష్ట్రాన్ని శాసించనుంది. ఇప్పుడు ఇదే స్ట్రాటజీని త్రిష ఫాలో అవుతుందనే టాక్ కూడా ఇంటర్నల్గా గట్టిగా వినిపిస్తుంది. మరోవైపు ఇప్పుడు త్రిషకు సంబంధించిన మరొక ఆసక్తికర వార్త ఏంటంటే ఆమె కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారనే వార్తలు వినిపిస్తున్నాయి. సో ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో ఆమె బీజేపీ నాయకులను కలిశారనే వార్త పెద్ద దుమారం రేపుతుంది. బీజేపీతో పొత్తుకు ప్లాన్ చేస్తున్నట్టు కూడా టాక్ వినిపిస్తుంది. ఇదంతా తెర వెనుక విజయ్ ఆడుతున్న గేమా అనే టాక్ కూడా వినిపిస్తుంది. సో విజయ్ స్థాపించిన టీవీకే పార్టీ బీజేపీ ఏఐడిఎంకేతో కలిసి ఈసారి పోటీ చేసే అవకాశాలు కూడా సమాచారం. అందులో భాగంగానే త్రిష అమిత్ షాని కలిసిందంటున్నారు. మరి ఇందులో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది. సో పవన్ కళ్యాణ్ తరహాలో విజయ్ త్రిష రాజకీయ ఎత్తుగడ వేశారా? సో చూడబోతుంటే విజయ్ కూడా పవన్ స్ట్రాటజీలోనే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ గత ఎన్నికల్లో బీజేపీ టీడీపీతో కలిసి పోటీ చేసి అధికారంలోకి వచ్చారు. సో విజయ్ కూడా త్రిషని వాడుకొని ఈ స్ట్రాటజీని ఇంప్లిమెంట్ చేస్తున్నాడా అనేది ఇప్పుడు నేషనల్ వైడ్గా చాలా మందిలో ఒక ఆసక్తికరమైన ప్రశ్న. మరి ఇందులో నిజమెంత నిజంగా? ఎందుకంటే త్రిష చుట్టూ జరుగుతున్న రాజకీయంలో నిజమెంత? ఏదో ఆవిడ
బీజేపీ పెద్దల్ని కలిశారు కాబట్టి కాదు కదా. సో త్రిష నిజంగానే రాజకీయాల్లోకి వస్తుంది అనేది మరికొద్ది రోజులు తెలియాల్సింది. కానీ వీరికి సంబంధించిన పరిణామాలు మాత్రం తమిళ రాజకీయాల్లో ప్రకంపనలు క్రియేట్ చేస్తున్నాయి. మున్ముందు ఏం జరుగుతుందో కూడా చూడాలి. సో సేమ్ పవన్ కళ్యాణ్ స్ట్రాటజీ ప్రకారమే ఇప్పుడు ఎలాగైనా సరే సీఎం అవ్వాలి అని చెప్పి విజయ్ కోసం త్రిష బయటకు వచ్చింది. ఇప్పటిదాకా విజయ్కి రూట్ క్లియరెన్స్ కోసం చాలా తాపత్రయపడింది త్రిష, నిజం చెప్పాలని. సరే, భార్యతో విడాకులు, ఆవిడ కోర్టుకెక్కడం, దాని తర్వాత ఏదో సిబిఐ విచారణకు హాజరవ్వడం, అప్పుడు కరువు తొక్కిసలాట జరిగింది కదా, 41 మంది చనిపోయారు, స్పాట్ డెడ్, 100కి మంది పైగా వాళ్ళు ఇంకా హాస్పిటల్లో ఉన్నారు చాలామంది. సో ఇలాంటి పెద్ద విచారణ విజయ్ స్కిప్ చేయడం, దానికి సంబంధించి నేను రాలేను అని చెప్పడం, అండ్ ఢిల్లీ నుంచి సిబిఐ వస్తే చెన్నైకే రప్పించడం, సిబిఐ వాళ్ళు ఢిల్లీకి రమ్మన్న ఢిల్లీకి వెళ్ళకపోవడం, దాని తర్వాత జననాయగన్ సినిమాకి ఇప్పటిదాకా అడ్డంకులున్న జననాయగన్ సినిమాకి విజయ్కి అడ్డంకులు మొత్తం తొలగిపోయాయి. సో ఇప్పుడు ఎలక్షన్స్కి ముందు కనుక జననాయగన్ సినిమా రిలీజ్ అయితే విజయ్ యొక్క ఫేమ్ ఇంకాస్త పెరిగే ఛాన్స్ ఉందనడంలో ఏమాత్రం సందేహం లేదు. జననాయగన్ టీవీకే పార్టీని ఎలివేట్ చేసే ఒక సినిమా. ఇప్పటిదాకా రాజకీయ కారణాలు ఉన్నాయని చెప్పి సెన్సార్ ఇవ్వలేదు. ఎలా మీరు ఎలక్షన్స్ ఉంటే రాజకీయాలను ఎలా ప్రోత్సహిస్తారు? అది ఎంటర్టైన్మెంట్ కాదు, దాంట్లో కంప్లీట్గా పాలిటిక్స్ ఉన్నాయని చెప్పి సెన్సార్ బోర్డు వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వబోయే. సో ఇప్పుడు ఇలాంటి నేపథ్యంలో ఇటు జననాయగన్ సినిమాకి రూట్ క్లియర్ అయింది, అండ్ సిబిఐ విచారణ అయిపోయింది. సిబిఐ విచారణ జరిగిన తర్వాత బయటకు వచ్చేటప్పుడు కనీసం విజయ్ ఏం మాట్లాడలేదు. ఇద్దరు సపరేట్ ఫ్లైట్లో ఢిల్లీ వెళ్ళి ఇటు విజయ్ విచారణకు హాజరై ఇక్కడ త్రిష బీజేపీ పెద్దలతో భేటీ అయ్యారు. సో ఇప్పుడు ఎట్టి పరిస్థితుల్లో ఇటు అన్నా డిఎంకే, బీజేపీ, టీవీకే ఈ 3 పార్టీలు కలిసి ఉమ్మడి కూటమి అభ్యర్థిగా విజయ్నే నామినేట్ చేయబోతున్నాయంటూ కూడా వార్తలు వస్తున్నాయి. సో ఇప్పుడు ఇంటర్నల్గా సర్వేలు చెప్తున్నమాట కేవలం టీవీకి 12% ఓట్లు వస్తాయని చెప్తున్నాయి. సరే, ఓకే, 12% అనుకోండి, 10 నుంచి 15% వ్యారీ అవుతూ ఉంటుంది అనుకోండి. ఇప్పటికే డిఎంకేకి 28%, 30% అని చెప్తున్నారు. ఒకవేళ ఆ డిఎంకే ఓట్ బ్యాంక్లో గనక టీవీకే పార్టీ చీఫ్ విజయ్ ఓట్లు చీల్చగలిగితే మాత్రం నిజంగా అల్టిమేట్, అంటే దాంట్లో అక్కడ సీఎం అయ్యే ఛాన్స్ విజయ్కే ఉంది. సో ఇప్పుడు ఏదైతే ఈ థియరీ ఉందో, ఈ డాట్స్ కనెక్ట్ చేసుకునే అంశం ఉందో, దాని గురించి బీజేపీ పెద్దలతో మాట్లాడటానికి త్రిష వెళ్ళింది. సో ఇప్పుడు ఒక రకంగా ఒక మగవాడి సక్సెస్ వెనుక ఒక ఆడది ఉందంటారు. ఇప్పుడు విజయ్ని సీఎం చేయడం వెనుక త్రిష ఉంది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు, ఎలాంటి మొహమాటం కూడా లేదు. ఇప్పటికే త్రిష అది ఒక బైట్ వైరల్ అవుతుంది, నాకు సీఎం అవ్వాలని ఉందని చెప్పి. సో ఆవిడ ఒక 10 years బ్యాక్ సీఎం అవ్వాలి అని అన్నారు అంటే, సో అది ఇప్పుడు కల సహకారం అవుతుంది. అంటే ఆవిడ మైండ్లో అది ఉండిపోయింది. రాజు అవ్వడం కష్టం, రాణి అవ్వడం ఈజీ. రాజు అంటే యుద్ధాలు చేయాలి, వేరే రాజ్యాలను ఆక్రమించుకోవాలి, ఇవన్నీ చేయాలి. అదే రాణి అవ్వాలంటే రాజును పెళ్లి చేసుకుంటే రాణి అయిపోద్ది. సో ఇదే కాన్సెప్ట్ని ఇప్పుడు ఆవిడ త్రిష ఫాలో అవుతున్నారని చెప్పుకోవచ్చు. సో నిజంగా ఆవిడ మాట్లాడిన తీరు గత 15 రోజులుగా చాలా తెగ వైరల్ అవుతుంది. త్రిష మాట్లాడింది, నాకు ఎట్టి పరిస్థితుల్లో సీఎం అవ్వాలని ఉందని చెప్పి ఎప్పుడో చిట్చాట్లో, ఒక సినిమా ఈవెంట్ చిట్చాట్లో ఆవిడ మాట్లాడిన మాట. మరి ఇన్ని కాన్సిక్వెన్సెస్లో తమిళనాట ఎలాగైనా సరే బీజేపీ పాగా వేయాలని చూస్తుంది. ఎలాగైనా సరే అక్కడ వాళ్ళ జెండా పాతాలి, ఎప్పుడూ కూడా ఎగరలేదు. ఎవరైతే త్రిషకి విజయ్కి మధ్య ఎఫైర్ ఉందని బీజేపీ చీఫ్ బయటకు వచ్చి మాట్లాడారో, ఇప్పుడు అదే పార్టీలోకి వెళ్ళను అని చెప్పిన విజయ్ తెర వెనుక మంతనాలు జరుగుతున్నారు త్రిషతో. అల్టిమేట్గా సక్సెస్ అవుతాయనే చాలామంది భావిస్తున్నారు. అండ్ పర్టికులర్గా త్రిష కూడా విజయ్ని ఎలాగైనా సరే సీఎం చేయాలి, అతన్ని సీఎంగా చూడాలి, తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాను అనే రోజు కోసం ఇప్పుడు
త్రిష వెయిట్ చేస్తుంది ఈగర్గా. సో ఇప్పటికే సినిమాలు కూడా ఆపేసింది త్రిష. చాలామంది, చాలా డైరెక్టర్లు, చాలా ప్రొడ్యూసర్లు ఇప్పటికే త్రిషని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళ పిఏకి తరచుగా మెసేజ్ పెట్టడం కావచ్చు. ఇలాంటి నేపథ్యంలో ఇప్పుడు త్రిష డైరెక్ట్గా వెళ్ళి ఢిల్లీ పెద్దలతో భేటీ అవ్వడం నిజంగా ఆసక్తికరంగా ఉంది. ఎట్టి పరిస్థితిలో విజయ్ని సీఎం చేసే బయటకు వస్తుంది అనేది ఇటు డిఎంకే పార్టీలో కావచ్చు, ఇటు టీవీకే పార్టీలో కావచ్చు చాలామంది చెప్తున్నమాట.